హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఈరోజు క్లాస్లో మనం రోజు ఉపయోగించే వాక్యాలు అంటే డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ అనే టాపిక్ని గ్రామర్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ అనే టాపిక్తో పాటు కలిపి నేర్చుకుందాం. అడ్జెక్టివ్స్ అంటే ఏమిటంటే ఏదైనా నౌన్ని వర్ణిస్తూ దాని యొక్క గుణాన్ని, సంఖ్యని, రంగుని, పరిమాణాన్ని లేదా మొదలగు వాటిని తెలిపే పదాలని మనం అడ్జెక్టివ్స్ అని అంటాం. ఉదాహరణకి నౌన్ అంటే ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక వస్తువు కావచ్చు. అంటే ఒక మనిషి, ఇప్పుడు అర్జున్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అర్జున్ అనే పదం నౌన్. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, హిమాలయాలు అనే పదం నౌన్. సో వాటిని వర్ణిస్తూ, ఇప్పుడు హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి అని చెప్పామనుకోండి, అక్కడ ఎత్తుగా అనేది నౌన్. తర్వాత అర్జున్ అనే అబ్బాయి చాలా పొడవుగా ఉంటాడు అన్నామనుకోండి, ఆ పొడవుగా ఉన్నాడు అన్నాను కదా, ఆ పొడవు అనే పదం ఇక్కడ అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్స్ అంటే వాటి యొక్క విశిష్టతను లేదా విశేషాన్ని తెలిపే పదాలు అన్నమాట. నెక్స్ట్, సాధారణంగా వీటిని నౌన్స్కు ముందు వాటిని వర్ణించి వాటికి కొత్త అర్థాన్ని జోడించడానికి ఉపయోగిస్తారు. అంటే ఏమిటి? ఇప్పుడు నౌన్స్ ఉన్నాయి, పొడవుగా ఉన్నాడు, పొట్టిగా ఉంది, అందంగా ఉన్నాడు, అలా చెప్తుంటాం కదా. సో వర్ణిస్తాం కదా, సో అలాంటి పదాలని మనం అడ్జెక్టివ్స్ అంటాం. ఇంకా ఏంటి, మరికొన్ని సందర్భాల్లో వీటిని వాక్యంలోని వర్బ్ తర్వాత కూడా ఉపయోగిస్తుంటారు. వర్బ్ అంటే క్రియ, అంటే ఏదైనా పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాడడం అనేది వర్బ్, అంటే సింగింగ్ అనేది వర్బ్. చాలా బ్యూటిఫుల్గా పాడతారు, చాలా అందంగా పాడతారని చెప్పారనుకోండి, అదే బ్యూటిఫుల్లీ సింగ్. అక్కడ బ్యూటిఫుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు అడ్జెక్టివ్స్ ఎన్ని రకాలో చూద్దాం. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటి? ఇవి నౌన్ యొక్క గుణాన్నైనా రకాన్నైనా తెలుపుతాయి. సో క్వాలిటీకి సంబంధించి కొన్ని రకాల అడ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే మోతాదు. అంటే ఇవి నౌన్ యొక్క పరిమాణాన్ని తెలుపుతాయి. పరిమాణం అంటే మనకి తెలిసిందే కదా, మోతాదు అనమాట. చాలా ఎక్కువగా ఉండడం లేదా చాలా చిన్నది అంటుంటాం కదా, సో క్వాంటిటీ అన్నమాట. నెక్స్ట్, అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అంటే సంఖ్యకి సంబంధించిన అడ్జెక్టివ్స్. ఇవి నౌన్ యొక్క సంఖ్యను మరియు అమరికను తెలుపుతాయి. అంటే ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి అంటుంటాం కదా, ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, లేదా ఈ క్లాస్ రూమ్లో చాలామంది పిల్లలు ఉన్నారు అంటుంటాం కదా, అవి నెంబర్, సంఖ్యకి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్, డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇవి నౌన్ యొక్క ఫలానా అని ఖచ్చితంగా సూచిస్తాయి. అంటే అతను చాలా ఖచ్చితత్వమైన వ్యక్తి లేదా అతను చాలా గంభీరమైన వ్యక్తి అని వర్ణిస్తూ ఉంటాం కదా. సో అతని ఫలానా విషయాన్ని మనం చెప్తున్నాం కాబట్టి వాటిని కూడా మనం అడ్జెక్టివ్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ప్రశ్నలకు కూడా కొన్ని సందర్భాలలో మనం అడ్జెక్టివ్స్ రూపంలో చూస్తాం. వాట్, విచ్ మరియు హూజ్ అనే పదాలను నౌన్కి ముందు ప్రశ్నలుగా అడగడానికి ఉపయోగించవచ్చు. సో వీటిని ఇలా ప్రశ్నలు అడగడానికి ఉపయోగించినప్పుడు కొన్ని సందర్భాలలో వాటిని అడ్జెక్టివ్స్గా పరిగణిస్తారు. అవి వాటికి సంబంధించిన వాక్యాలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు రాబోయే క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇవి నౌన్స్ గురించి ఎంతమంది లేక ఎన్ని వస్తువులు ఉన్నాయి అనే విషయాన్ని తెలుపుతాయి. ఉదాహరణకి ఒక పార్కింగ్ లాట్ ఉంది, ఆ పార్కింగ్ లాట్లో దేర్ ఆర్ 100 కార్స్ ఇన్ ది పార్కింగ్ లాట్, అంటే అక్కడ 100 కార్లు ఉన్నాయి. అలాగా మనం దాని యొక్క విశిష్టతను తెలుపుతున్నాం కదా, సో అవి కూడా అడ్జెక్టివ్సే. నెక్స్ట్, పొజెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇవి కలిగి ఉండుటను గురించి తెలుపుతాయి. అంటే మన దగ్గర ఏదైనా హీ హ్యాజ్ ఏ వెరీ బిగ్ కార్, అతని దగ్గర చాలా పెద్ద కారు ఉంది, సో అతను ఆ కార్ని కలిగి ఉన్నాడు కదా. సో వీటికి సంబంధించి కూడా మంచి ఉదాహరణలతో నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ఇది అడ్జెక్టివ్స్ గురించి ఒక ఇంట్రడక్షన్ లాగా ముందుగా ఎన్ని రకాల అడ్జెక్టివ్స్ ఉంటాయో మనం తెలుసుకోవడానికి చెప్తున్నాను. నెక్స్ట్,
ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ అంటే వెరీ అనే పదం మరియు ఓన్ అనే పదాలను ఏవైనా నౌన్స్కి ముందు నొక్కి చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే నొక్కి వక్కానించి చెప్పడం అంటే దాని గురించి మనం ఒత్తి చెప్పడం అంటారు చూసారా. సో అలాంటి పదాలను కూడా మనం వెరీ అండ్ ఓన్ ఉపయోగించి అడ్జెక్టివ్స్ లాగా మనం ఉపయోగిస్తుంటాం. వీటిని కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్తో నేను ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తర్వాత రాబోయే క్లాసెస్లో కూడా మొత్తం అడ్జెక్టివ్ టాపిక్ గురించి మొత్తం కవర్ చేస్తాను. అడ్జెక్టివ్స్ అనే టాపిక్లో పార్ట్ 2 నేర్చుకుందాం. ఇందులో అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇవి నౌన్ యొక్క పరిమాణాన్ని తెలుపుతాయి. సో పరిమాణం అంటే ఏంటి? ఉదాహరణకి కొలత అనుకుందాం. అంటే ఏముంటాయి? ఎక్కువ, తక్కువ, లేదా కొన్ని, చాలా అనే పదాలు ఉపయోగిస్తాం కదా. వాటిని మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ కింద చెప్తాం. సో ఉదాహరణకి ఆమె చిరునవ్వు నవ్వింది. ఆమె చిరునవ్వు నవ్వింది. దీన్ని ఎలాగా? షీ గేవ్ ఏ లిటిల్ స్మైల్. షీ గేవ్ ఏ లిటిల్ స్మైల్. ఇక్కడ మీరు గమనించారా? ఆమె నవ్వింది అంటే సరిపోతుంది, కానీ చిరునవ్వు అంటే చాలా చిన్న నవ్వు అనమాట. నవ్వకుండా మందహాసంగా అలా సాఫ్ట్గా స్మైల్ ఇస్తారు కదా. సో దాన్ని చిరునవ్వు అంటారు. సో ఇక్కడ మన ఇంగ్లీష్లో ఏమన్నాం? ఇక్కడ లిటిల్ స్మైల్ అన్నాం, అంటే చిన్న చిరునవ్వు నవ్వడం. కాబట్టి ఇది కూడా మోతాదుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ లిటిల్ అనేది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేదు. నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. ఐ డోంట్ హ్యావ్ మచ్ మనీ. ఐ డోంట్ హ్యావ్ మచ్ మనీ. ఇక్కడ ఎక్కువగా, తక్కువగా అనేది కూడా కొలతలు, మోతాదుకు సంబంధించింది కాబట్టి మచ్ అనే పదం మనకి ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, రైలు పూర్తిగా నిండిపోయి ఉంది. రైలు పూర్తిగా నిండిపోయి ఉంది. ది ట్రైన్ వాజ్ కంప్లీట్లీ ఫుల్. ది ట్రైన్ వాజ్ కంప్లీట్లీ ఫుల్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? రైలు అంటే ట్రైన్. అంటే ఇప్పుడు ట్రైన్ నౌన్. సో నౌన్ యొక్క విశేషాన్ని చెప్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భంలో మోతాదు లేదా కొలత. ఇక్కడ ఏంటి? కంప్లీట్లీ అంటే ట్రైన్ యొక్క స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆ స్థలంలో మొత్తం నిండిపోయి ఉందట. కాబట్టి ఇక్కడ కంప్లీట్లీ అనే పదం మనకి అడ్జెక్టివ్. నెక్స్ట్, నీ ఆరోగ్యం గురించి బాగా జాగ్రత్త తీసుకో. టేక్ గ్రేట్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ గ్రేట్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇక్కడ ఆరోగ్యం గురించి, నీ ఆరోగ్యం గురించి అంటే ఇక్కడ కర్త నౌన్ వచ్చేసి నీ అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఏం చెప్తున్నారు? ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోమంటున్నారు. సింపుల్గా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటే సరిపోతుంది, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా బాగా జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీష్లో గ్రేట్ కేర్, గ్రేట్ అనే పదాన్ని ఉపయోగించాం. సో ఇంకొంచెం విశిష్టంగా చెప్పాం కదా, అంటే చాలా జాగ్రత్త తీసుకో అంటే అది కూడా పరిమాణం, కొలతే కాబట్టి గ్రేట్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్. మీరు క్లాస్ చాలా శ్రద్ధగా విన్నారంటే మీకు చాలా అందంగా అర్థమవుతుంది ఇవన్నీ. నెక్స్ట్, నేను కొద్దిగా కాఫీ చేసిస్తాను. నేను కొద్దిగా కాఫీ చేస్తాను. సో ఈ రెండిటికి కూడా ఐ విల్ మేక్ సమ్ కాఫీ. సో మన ఇంట్లో వాళ్ళతో కావచ్చు, లేదా ఇంటికి వచ్చిన అతిథులతో కావచ్చు, నేను మీకు కాఫీ పెట్టిస్తాను అంటాం కదా. సో వాళ్ళు ఒకవేళ పర్వాలేదండి వద్దు అంటే, లేదు కొద్దిగా కాఫీ పెట్టిస్తాను తాగండి అని మనం మరో రకంగా కూడా అడుగుతాం. సో అలా అడిగినప్పుడు ఏంటంటే కొద్దిగా కాఫీ అంటే కాఫీ యొక్క మోతాదు గురించి, ఎక్కువే అక్కర్లేదండి ఒక చిన్న కప్తో పెట్టిస్తాను, ఆ చిన్న కప్ కాఫీ తాగండి మా సంతోషం కోసం అని మనం వచ్చిన అతిథులకి మర్యాద చేస్తుంటాం కదా. సో కాబట్టి ఇక్కడ ఐ విల్ మేక్ సమ్ కాఫీ, SOME, సమ్ అంటే ఈ సందర్భంలో అర్థం కాస్త లేదా కొద్దిగా, కొంచెం అని అర్థం. సో ఈ సమ్ అనే పదం అడ్జెక్టివ్. నెక్స్ట్, అతను తన సంపదనంతా పోగొట్టుకున్నాడు. హీ హ్యాస్ లాస్ట్ ఆల్ హిజ్ వెల్త్. హీ హ్యాస్ లాస్ట్ ఆల్ హిజ్ వెల్త్. ఇక్కడ ఆల్ అంటే జనరల్గా అన్నీ అని అర్థం. ఈ సందర్భంలో అంతా,
మొత్తం అనే అర్థం వస్తుంది. సో అతను తన సంపద పోగొట్టుకున్నాడు అనేది ఒక వాక్యం. అదే సంపదనంతా పోగొట్టుకున్నాడు అనేది ఆ సంపద గురించి చెప్తుంది, మొత్తం సంపద పోయింది అని. సో మనం ఇంగ్లీష్లో కూడా ఏం చెప్తాం, హీ హ్యాస్ లాస్ట్ ఆల్ హిజ్ వెల్త్ అని చెప్పేసి మనం కూడా ఇంకాస్త ఎక్కువ వర్ణించి చెప్తాం. సో ఇక్కడ మనకి ఆల్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్, పంచదార ఏమీ మిగల్లేదు. దెర్ ఈజ్ నో షుగర్ లెఫ్ట్. దెర్ ఈజ్ నో షుగర్ లెఫ్ట్. మామూలుగా ఏం చెప్పచ్చు, పంచదార మిగల్లేదు లేదా అయిపోయింది అని సింపుల్గా చెప్పచ్చు. అలా కాకుండా ఇంకొంచెం అడిషనల్గా దాన్ని వర్ణించి చెప్పడానికి పంచదార ఏమీ మిగల్లేదు అంటే అస్సలు ఏమీ లేదు అని చెప్తున్నప్పుడు ఇంగ్లీష్లో కూడా మనం ఏం చెప్తాం, దెర్ ఈజ్ నో షుగర్ లెఫ్ట్. దెర్ ఈజ్ నో అంటే అస్సలు ఏమీ లేదు అనేది కూడా మోతాదుకు సంబంధించిన పదం. ఇక్కడ నో అనేది ఈ సందర్భంలో అడ్జెక్టివ్. నెక్స్ట్, 1000 రూపాయలు నీ ఖర్చులకు సరిపోతాయా? ఈజ్ ₹1000 సఫిషియంట్ ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్? ఈజ్ ₹1000 సఫిషియంట్ ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్? ఇక్కడ కొన్ని పదాలు నేర్చుకుందాం. సఫిషియంట్ అంటే సరిపోతుందా, ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. ఇప్పుడు అడ్జెక్టివ్ విషయానికి వస్తే ఇక్కడ మనం కొలత గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పరిమాణము, కొలత, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ క్లాస్లో ఇక్కడ 1000 రూపాయలు అనేది మనకి అడ్జెక్టివ్ కింద ఈ సందర్భంలో వస్తుంది. సో ఆ 1000 రూపాయలు అనే కొలత కలిగిన డబ్బు నీకు సరిపోతుందా అని అడుగుతున్నాం కాబట్టి ఆ 1000 రూపాయలు అనే మోతాదు మనకి ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్, కార్లో నాకు తగినంత స్థలం ఉందా? సో ప్రయాణానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు కూడా కార్లో వచ్చేంత స్థలం ఉందా అని అడుగుతుంటాం కదా, అలా అన్నమాట. ఈజ్ దేర్ ఎనఫ్ రూమ్ ఫర్ మీ ఇన్ ది కార్? ఈజ్ దేర్ ఎనఫ్ రూమ్ ఫర్ మీ ఇన్ ది కార్? ఇక్కడ ఎనఫ్ అంటే సరిపడేంత, తగినంత అని అర్థం. ఎనఫ్ అంటే సరిపడేంత లేదా తగినంత అని అర్థం. ఈజ్ దేర్ అంటే ఉందా, ఈజ్ దేర్ అంటే ఉందా అని అర్థం. నెక్స్ట్, ఈజ్ దేర్ ఎనఫ్ రూమ్ ఫర్ మీ ఇన్ ది కార్? ఇన్ ది కార్ అంటే లోపల. ఇక్కడ మీరు గమనించారంటే తగినంత అనేది పరిమాణమే కదా. సో తగినంత అనేది కార్లో నాకు స్థలం ఉందా అంటే సరిపోతుంది, కానీ కార్లో నాకు తగినంత స్థలం ఉందా అని వర్ణించి చెప్పిన వాక్యం కాబట్టి ఆ వర్ణనే మనకి ఇక్కడ అడ్జెక్టివ్. ఇక్కడ ఎనఫ్ అనేది వర్ణన కాబట్టి ఎనఫ్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్, ఆమె పూర్తి సత్యాన్ని చెప్పలేదు. షీ డిడ్ నాట్ టెల్ ది హోల్ ట్రూత్. షీ డిడ్ నాట్ టెల్ ది హోల్ ట్రూత్. ఇక్కడ హోల్, WHOLE, హోల్ అంటే పూర్తిగా, సంపూర్ణంగా, మొత్తము అని అర్థం. ట్రూత్ అంటే నిజం, ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే సత్యం. ఓకేనా? ఇక్కడ గమనించారంటే ఆమె సత్యాన్ని చెప్పలేదు అనేది కూడా ఇదే అర్థంతో ఉన్న వాక్యం. కానీ ఇక్కడ ఆ సత్యం అనే ఒక నౌన్, సత్యం అంటే ఇక్కడ ట్రూత్ అనేది మనకి నౌన్ కింద వస్తుంది. ఈ నౌన్ గురించి వర్ణించారు. ఏమని? పూర్తి నిజం చెప్పలేదు, అరాకొరాగా ఆమె నిజం చెప్పింది కాబట్టి పూర్తి నిజం చెప్పలేదు అంటున్నారు. సో ఇది వర్ణన. సో ఈ వర్ణనకి సంబంధించిన పదం హోల్ కాబట్టి ఇక్కడ హోల్ అనేది మనకి అడ్జెక్టివ్. సో రోజు ఉపయోగించే వాక్యాలతో పాటు మనం గ్రామర్ కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనిపించి రెండింటినీ మిక్స్ చేసి ఈ క్లాస్ తయారు చేశానండి. సో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నెక్స్ట్ క్లాస్కి నేను ఇంకెలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి అది పనికొస్తుంది. నెక్స్ట్, నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ? హ్యావ్ యూ గాట్ ఎనీ మనీ? ఇక్కడ హ్యావ్ యూ గాట్ అంటే కలిగి ఉండడం, హ్యావ్ యూ గాట్ అంటే కలిగి ఉండడం, మనీ అంటే డబ్బు మనకు తెలిసిందే. ఇక్కడ నీ దగ్గర డబ్బు ఉందా అంటే అది ఒక రకమైన వాక్యమే, ఇదే అర్థంతో వస్తుంది. ఇక్కడ ఈ డబ్బు అనేది ఇక్కడ మనకి నౌన్. ఈ నౌన్కి సంబంధించి వర్ణన ఏంటి? ఏమైనా అంటే అసలు ఏమైనా ఉందా, కొంచెమో ఎక్కువో తక్కువో ఎంతో కొంత నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఈ వర్ణనకి సంబంధించిన పదం ఎనీ. సో అప్పుడు ఎనీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం
మనం నార్మల్గా మాట్లాడినా సరిపోతుంది, కానీ ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కలగడం కోసం వర్ణించి మాట్లాడుతుంటాం. సో అలా వర్ణించి మాట్లాడినప్పుడు లేదా దేంతోనైనా పోల్చి మాట్లాడినప్పుడు మనకి అడ్జెక్టివ్స్తో అవసరం అవుతుంది. సో అలా వర్ణించే పోల్చే పదాలని మనం సింపుల్గా అడ్జెక్టివ్స్ అని అంటాం. నెక్స్ట్, సినిమా యొక్క రెండవ అర్ధభాగం మరింత ఉత్తేజంగా ఉంది. సినిమా యొక్క రెండవ అర్ధభాగం మరింత ఉత్తేజంగా ఉంది. ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ మోర్ ఎక్సైటింగ్. ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ మోర్ ఎక్సైటింగ్. ఇక్కడ సెకండ్ హాఫ్ అంటే మనకి ఇంటర్వెల్ అయిపోయాక వస్తుంది కదా రెండవ అర్ధభాగం. సో అదనమాట. సో ఎక్సైటింగ్ అంటే ఉత్తేజంగా, అంటే చాలా ఆహ్లాదంగా, మనకి ఎగ్జైటింగ్ అనిపించింది అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనేటప్పుడు మనం ఎగ్జైటింగ్ అనే పదాన్ని వాడతాం. ఇప్పుడు అడ్జెక్టివ్ విషయానికి వస్తే, సో ఎగ్జైటింగ్ అనేది మామూలు పదం సరిపోతుంది. ఇప్పుడు ఈ మోర్ అనే పదాన్ని తీసేసి చదివినా కూడా ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ ఈజ్ ఎగ్జైటింగ్. సో వాక్యానికి మనం సంపూర్తయిన అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మరికొంచెం రెట్టింపు చేస్తూ వర్ణిస్తూ మనం వాడిన పదం మోర్. అదే ఇక్కడ తెలుగులో అయితే మరింత. ఇక్కడ సినిమా యొక్క రెండవ అర్ధభాగం ఉత్తేజంగా ఉంది అనేది వాక్యమే. అదేవిధంగా మరింత ఉత్తేజంగా ఉంది అంటే ఇంకొంచెం ఎక్కువ వర్ణించాడు. మనం ఏమని చెప్పాం? వర్ణన లేదా పోలిక ఉంటే ఆ పదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ ఆ పదం వచ్చేసి మనకి మోర్ అన్నమాట. ఇక్కడ మోర్ అనేది ఇంకాస్త ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పారు కాబట్టి, చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పారు కాబట్టి, సో వర్ణించిన పదం మోర్ కాబట్టి మోర్ అనేది మనకి అడ్జెక్టివ్. సో మనం రోజు ఉపయోగించే వాక్యాలనే నేను ఉదాహరణలుగా తీసుకొని మీకు ఈ క్లాస్ చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా స్టూడెంట్స్ కూడా మన క్లాసులు ఉపయోగపడాలని నేను ఆశిస్తూ అడ్జెక్టివ్స్, గ్రామర్, ఇంకా మంచి మంచి టాపిక్స్ కూడా నేను తీసుకొస్తాను. సో మనకి మంచి మంచి సంభాషణలు కూడా ఉంటాయి. ఆల్రెడీ సంభాషణల మీద మనం క్లాస్ చేసాం కదా. అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఒక 2-3 వాక్యాలు ఎలా ఉంటాయి, అదే ఒక్కొక్క టాపిక్కి సంబంధించి మనం చేసుకుంటూ వచ్చాం. సో ఫర్దర్ క్లాసెస్లో మన ఇంగ్లీష్ గ్రామర్తో పాటు మంచి మంచి సంభాషణల్ని, నెక్స్ట్ పిల్లలకి సంబంధించిన వాక్యాలని అన్నిటినీ కూడా కలిపి, ఇది ఇంగ్లీష్ అన్నాక ఇవి మా పిల్లలతో మాట్లాడేది మాత్రమే ఇంగ్లీష్ కాదు, రోజు ఉపయోగించే వాక్యాలు మాత్రమే ఇంగ్లీష్ కాదు, గ్రామర్ మాత్రమే ఇంగ్లీష్ కాదు. సో ఇంగ్లీష్ అన్నాక, ఒక భాష అన్నాక అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు కూడా అన్ని రకాలను కలుపుతూ మెల్లమెల్లగా చిన్నగా మనం చిన్ని వాక్యాలతోనే నేర్చుకుంటూ ముందుకెళ్దాం. సో కాలం గడిచే కొద్దీ కొంచెం క్లిష్టమైన వాక్యాలు, కొంచెం క్లిష్టమైన పదాలు కూడా మనం నేర్చుకుంటూ వెళ్దాం. సులభంగా ఇంగ్లీష్ మాట్లాడడం మన టార్గెట్. మన పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం, వాళ్ళతో ఇంగ్లీష్ సంభాషించడం మన టార్గెట్. అదే స్టూడెంట్స్కి అయితే మీకు చదువుకు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఒకవేళ మీకు బయట ఎక్కడైనా చెప్పినా అర్థం కాకపోయినా ఇంకొకసారి రెఫర్ చేసుకుని ఇంకొకటికి 10 సార్లు వినడానికి మనకి యూట్యూబ్లో అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం టీచర్ని డౌట్ అడగలేక ఇబ్బంది పడినా కూడా యూట్యూబ్లో మన వీడియోని రివైండ్ చేసుకుని 1కి 10 సార్లు చూసుకున్నా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అవన్నీ కూడా మన క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది, లేదా మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వాటిని క్లియర్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో మరింత మంచి సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. నాకు తెలిసి నెక్స్ట్ క్లాస్ కూడా ఇంకా అడ్జెక్టివ్స్ పూర్తి కాలేదు కాబట్టి అడ్జెక్టివ్స్ పైనే ఉంటాయండి ఒక 2-3 క్లాసులు. ఆ తర్వాత మీకు ఏ టాపిక్ వినాలనుంది అనేది మీరు కానీ ఇప్పటి నుంచి కామెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి తగ్గట్టు నా మెటీరియల్ అంతా నేను సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవడం కానీ, మీకు అర్థమయ్యేటట్టు ఎలా ఇంటరాక్టివ్గా సెంటెన్సెస్ వెతుక్కోవడం కానీ అవన్నీ నేను నోట్స్ రెడీ చేసి పెట్టుకుంటాను. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మరింత మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. యువర్స్ ఇంగ్లీష్ గురు. జై హింద్, జై శ్రీరామ్.